శ్రీమాతే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి, ఎందుకని మనం ఈసారి 15 రోజులకు జాతకం చెప్తూ ఉన్నాము అంటే ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్తామండి. కానీ గడిచిన 3 నెలలలో వచ్చేటువంటి 3 నెలలలో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క 15 రోజులు విశేషం. గ్రహ సంచారాలు కాస్త బాగున్నాయి. ఈ టైంలో ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, ఏవైనా సరే పెట్టుబడులు పెట్టుకున్నా బాగుంటుంది. ఏదైనా సరే జనాలకు కొంచెం మనం వాటి గురించి విపులంగా చెప్పాలన్న ఆలోచనతోని ఈరోజు మనం ఈ యొక్క విశ్లేషణగా పక్షం గురించి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా చూసుకుంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని అస్సలు పూర్తిగా రివర్స్ చేస్తాడు. అందరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి చెప్తున్నా, పూర్తిగా మీ ఫైనాన్స్ గురించి చెప్పట్లా. ఎందుకంటే మీరు చాలా గొప్పగా చాలా లావిష్ లైఫ్లో ఉన్నారు అని అనుకుంటున్నారు అనుకోండి జనాలందరూ. మీరు చాలా బీదవాళ్ళుగా ఉన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తారు. మీరు అసలు చాలా బీదవాళ్ళుగా ఉంటే అసలు మీరు ఉండడం మిమ్మల్ని కంప్లీట్గా ఎట్లా అంటే బాగా రిచ్గా ఉన్నట్టుగా మీ స్టేటస్లలో, వాట్సాప్ స్టేటస్లలో, ఫోటోలో వీళ్ళకేంటి అద్భుతం, వీళ్ళకి ఫుల్ డబ్బు అని బాగా నరఘోష నరదిష్టి కూడా తగిలేట్టుగా చేస్తాడు. తృతీయ స్థానం నందు శనిగ్రహ సంచారం చేయడం వలన ఎప్పుడైతే 3వ ఇంట శనిగ్రహ సంచారం చేస్తూ ఉంటారో మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, అనవసరంగా ఒకటి చెప్తే ఇంకొకటి అవ్వచ్చు, వాగ్వివాదం జరగవచ్చు, ఏమైనా ఇబ్బందులు జరగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే 6వ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన మీరు డిసిప్లైన్డ్గా ఉండడం, టైం టు టైం అన్ని మెయింటైన్ చేయడం, ఏవైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం ఇలాంటివి ఉంటాయి. దానివల్ల నష్టాలు వస్తాయి. అంటే కొంతమంది ఎట్లా ఉంటుందంటమ్మా, మనం ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం వల్ల లాభపడ్డామా నష్టంలో ఉన్నామా అని అంటే లాభపడిన సందర్భాలు ఉంటాయి, నష్టపోయిన సందర్భాలు కూడా ఉంటాయిగా. కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే మనం నష్టపోకుండా తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. అది మీ యొక్క ఆలోచన విధానంలో ఉంటుంది. అలాగే అష్టమ స్థానమునందు సూర్యుడు, కేతువు, శుక్రుడు. 8th హౌస్లో గనక మనకి ఇలాంటి గ్రహాలు ఉంటే పరివర్తన అంటే ఏవైనా మీ అలవాట్లు మార్చుకుంటారు, మీరు చేంజ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పటి వరకు లుంగీలు పంచలు కట్టే వాళ్ళు జీన్స్లు వేయడం స్టార్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాగే జరగాలని ఏం లేదండి. అంటే కార్ అసలు అమ్మో కారు తోలగలనా, నేను కార్ని చూడడమే కష్టం అనుకున్న వాళ్ళు మంచిగా కారు కొనుక్కొని కార్ డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళి కార్ డ్రైవింగ్ కూడా చేయొచ్చు. అంటే మంచి పరివర్తన చెందుతారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రిలేటెడ్ ఇష్యూస్, రాజకీయ నాయకులందరికీ కూడా చాలా బాగుంటుంది. అలాగే సినిమా వాళ్ళకి సంబంధించి మాత్రం అంత బాగుండదు. అలాగే శుక్రుడు కూడా అంత బాగోలేడు. కాబట్టి ఏవైనా సరే మీ యొక్క భార్యాభర్తల మధ్యలో నిర్ణయ అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే కేతువు కూడా ఈ యొక్క అష్టమ స్థానం నందు ఉండడం వలన ఏవైనా బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్, చార్టెడ్ అకౌంటెన్సీస్, అలాగే ఏవైనా సరే ఫినాన్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్స్లు అందరూ కూడా అద్భుతంగా ఉంటారు. డబ్బును పుట్టించే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే డబ్బుతో డబ్బు పుట్టించే వాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అనవసరంగా ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వకండి. వీలైతే బ్యాంకింగ్లో కానీ ప్రభుత్వ సంబంధిత సంస్థల్లో కానీ డబ్బులు పెట్టండి తప్ప అనవసరమైనటువంటి వారి దగ్గర ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఎందుకంటే ప్రత్యేకంగా కేతువు గురించి చెప్తున్నామంటే కేతువు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు. గుప్తుడు అంటేనే గుప్త అంటేనే వైశాస్. డబ్బుతో డబ్బును పుట్టించే అధికారం వాళ్ళకి మాత్రం ఉంది. ఎవరు పడితే వాళ్ళ డబ్బులు నేను ఇచ్చి వడ్డీకి ఇచ్చి బతుకుతా అంటే అది వర్కౌట్ అవ్వదు. 9వ స్థానమునందు బుధగ్రహ సంచారం చేయడం వలన లాంగ్ జర్నీస్ ఏవైనా చేయడం, దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం, అనుకోకుండా మీరు ప్రయాణం చేస్తూ చాలా అద్భుతమైనటువంటి వాతావరణాన్ని చూడడం, చాలా ఆనందకరమైన వాతావరణాన్ని చూడడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా 10వ స్థానంలో కుజుడు, లాభం ఏమీ ఉండదు. మీ లాభస్థానంలో కుజుడు బాలేకుండా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి కానీ భూ సంబంధించి కానీ లాభాలు వీరికి రావు. లాభస్థానంలో మంచి గ్రహం ఉండాలి, అది కూడా బాగుండాలి. బాలేకుండా ఉన్నా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకుంటారండి మనం గోచార రీత్యా చెప్పే విషయములు. మీకు పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి.
రూ. 2025 చెల్లించిన వారికి మాత్రమే ఈ యొక్క జాతకం 60 పేజీల్లో PDF పంపిస్తాము. అలాగే ఈ యొక్క జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటు జ్వాలాముఖి మాల లేదా కరుంగలి మాల ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీ అడ్రస్కి కొరియర్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము మన గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పక్షంలో అంటే సెప్టెంబర్ 16 నుండి మిగిలిన 15 రోజుల్లో మనకు అమావాస్య అనేటువంటిది వస్తుంది. దానినే మహాలయ అమావాస్య అంటారు. అయితే మనం అందరూ కూడా తెలిసింది ఏంటంటే మహాలయ అమావాస్య దేనికి ప్రతీతి? ఎవరన్నా పెద్దలకు గనక మనం బియ్యం ఇవ్వకపోతే లేదా పెద్దలకు మనకు చేసేటువంటి తిథులు ఏ తిథి రోజు చేసుకుంటామో తెలియదు అనుకుంటే మహాలయ అమావాస్య నాడు తిల తర్పణాలు పిండ ప్రదానాలు చేసే వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఋషి తర్పణం చేస్తే మంచిది. ఋషులకు మునులకు పీఠాధిపతులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటారు కదా, శివైక్యం చెందిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఆ రోజు తిల తర్పణాలు వదిలితే 1000 జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పీఠాలు పెట్టి పీఠాలను అధిరోహించి ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి. అలానే కాకుండా మనం ఒకవేళ అంటే ఈ 15 రోజుల్లో అదేంటండి మాకు పాడ్యమి రోజే ఉంది చేసేసాం, మాకు దశమి రోజు ఉంది చేసాం, మాకు పంచమి రోజు ఉంది చేసాం, చేసినా కానీ అమావాస్య రోజు ఈ మంత్రాలను విశేషంగా చదవండి. దీంట్లో ప్రత్యేకంగా మనకు మొట్టమొదటి మంత్రం ఏదైతే ఉందో అది గనక ఎవరైతే వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ వివాహం శీఘ్రం అవ్వడం కోసం ఈ మంత్రాన్ని ఒక 10,000 సార్లు చదవాలి. ఒక 10,000 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏమిటో చూడండి ఇక్కడ. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఇది తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల కోసం కూడా చదవచ్చు. పిల్లలు కూడా మీ వివాహం కావాలని కూడా చదవచ్చు. కానీ బయటికి చదవకుండా మనసులో చదవాలి. మనసులో చదవండి. మనసులో వీలైతే అంటే మనకు కౌంటింగ్ చేయడానికి ఒక జపమాల లాంటిది తీసుకొని అలా చదువుతూ ఉండండి. ఒక మంత్రం కాగానే ఒక జపమాలలో ఒక బడ్ ఇట్లా జరపండి సరిపోతుంది. అలాగే పితృదోష నివారణ కోసం అంటే నేనన్ని తిథులు బాగానే పెడుతున్నానండి కానీ ఏవైనా పితృదోషాలు ఉన్నాయేమో అని అనుమానం. ఎందుకంటే మా వంశంలో అంగవైకల్యంతో పుట్టారు, 60 సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు, పిల్లలు పుట్టినా కానీ కాస్త మతి స్థిమితం లోపించి పుడుతున్నారు, అసలు పిల్లలే పుట్టట్లేదు, లేదు అసలు వివాహమే అవ్వట్లేదు, లేదు వివాహం అవుతుంది కానీ వారికి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నారు, డైవర్స్లు అవుతున్నాయి. ఇలాంటి ఏ సమస్యలకి కూడా పితృదోషాలే కారణం. కాబట్టి ఎవరికైనా ఒకవేళ పితృదోషాలు ఉన్నట్టుగా మీకు గనక అనుమానం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ జాతకంలో గనక గ్రహ సంచారాన్ని బట్టి కుజుడు 1వ 2వ 4వ 7వ 12వ స్థానాల్లో గ్రహ సంచారం చేస్తూ ఉన్నా, మీ లగ్నాధిపతి 6వ 8వ 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నా, రాహు 9వ స్థానంలో ఉన్న, సూర్యుడు రాహు కలిసి ఉన్నది ఈజీగా మన జాతకంలో పితృదోషాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. జాతకంలో గనక పితృదోషాలుంటే గోకర్ణంలో ప్రధాన ఆచార్య చేతుల మీదుగా స్వయంగా మేమే ఈ యొక్క పితృదోషాలన్నీ కూడా పూజలు చేయిస్తాము. మీ ఫుడ్ అకామిడేషన్ వీటికి సంబంధించి 18 నుండి 21,000 రూపాయల లోపే మీరు డీటెయిల్గా అక్కడ మీకు ఫుడ్ అలాగే త్రిపిండేశార్థము అలాగే నారాయణ బలి పూజ వీటన్నిటితో పాటుగా ప్రత్యేకంగా తిల తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ అమావాస్య నాడు గనక ఈ మంత్రాలు చదివినంత మాత్రం చేత ఒకవేళ మీరు అన్ని శార్థకర్మలు ప్రాపర్గా చేసినా ఇంకా ఏదైనా దోషం ఉంది, లేదు పూజ చేసేటప్పుడు మేము శ్రద్ధ లోపించి పూజలు చేశాము అన్న అనుమానం ఉన్నా సరే ఇటువంటి దోషములు పోతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని మీరు వీలైతే ఆ యొక్క మహాలయ అమావాస్య నాడు 108 సార్లు చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. ఈ మంత్రంతో పాటు కాకుండా ఇంకేమైనా ఉదాహరణకు మా అన్నగారు చేశారు కదా అని చెప్పి నేను వెళ్ళలేదండి, మా అన్నకు నాకు పడదు, మరి నువ్వెందుకు చేయలేదయ్యా, మీ ఇంట్లో మీరు చేయొచ్చుగా శార్థకర్మలు అంటే మా అన్నయ్య చేశాడుగా ఇక నేను ఎందుకు చేయాలి అంటే తల్లిదండ్రులు
అన్నం పెట్టినప్పుడు మనకు కూడా పెట్టారుగా, అన్నయ్య ఒక్కడికే పెట్టలేదుగా, మరి మనం మన తల్లిదండ్రులకు అన్నం పెట్టొద్దా? పెట్టాలి కదా. అలాంటి దోషాలుంటే ఏమైనా పోవాలి అంటే ఈ మంత్రం చదవాలి. పితృదోషం వచ్చినట్టే, ఒక్క సంవత్సరం పెట్టకపోయినా మీకు పితృదోషం వచ్చినట్టే. ఈ మంత్రం చూడండి, ఓం శ్రీ సర్వ పితృదోష నివారణాయ క్లేశం హన హన శాంతిం దేహి దేహి పద్ స్వాహ. ఈ మంత్రము మీకు క్లియర్గా వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటట్టు చేస్తాం. మీ అందరికీ కూడా నేను ఒక మాట ఇచ్చా కదా వీడియో స్టార్టింగ్లో, ఎవరైనా సరే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామండి, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలి, మాకు డబ్బులు రావట్లేదు అన్న ఇబ్బందితో ఉంటే మీకు వీడియో ఎండింగ్లో చెప్తా అని చెప్పాగా, ఆ మంత్రం ఏమిటో చెప్తా, బాగా వినండి. ఓం, ఈ మంత్రం ఒకటే కండిషన్ అండి, ఉత్తరం వైపు తిరిగి 3 సార్లు చదివితే చాలు, ఆ డబ్బులు వస్తాయి. కానీ ఈ మంత్రం చదివేటప్పుడు మీకు వేరే ఏ ధ్యాస ఉండకూడదు, కన్ను రెప్ప కూడా కొట్టకూడదు. ఒక్కసారి కన్ను రెప్ప కొట్టినా మళ్ళీ మంత్రం మొదటి నుంచి చదవాలి. అయితే ఈ మంత్రము 3 సార్లు చదవమన్నా కాబట్టి ఒకసారి పూర్తయిన తర్వాతకి కాకపోతే కళ్ళు మూసుకోండి, కళ్ళు నలుపుకోండి, మళ్ళీ అలా కళ్ళు తెరిచి కన్ను కొట్టకుండా ఇట్లా రెప్ప కూడా కొట్టకుండా మంత్రం చదవాలి. మీకు కూడా అలా చెప్పే ప్రయత్నం చేస్తా, చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం. నా వల్ల కావట్లేదండి, కానీ మంత్రం మాత్రం చెప్తున్నా చూడండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమమాం. సిద్ధిం దేహి మే నమః అనొచ్చు, నమమా అనొచ్చు. మళ్ళొకసారి మీకు ఈ మంత్రాన్ని చెప్తాను. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః. మళ్ళొకసారి చెప్తానండి. ఓం యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః, లేదా నమః. ఎవరన్నా భారీగా అంటే కోట్లలో డబ్బులు ఉన్నాయండి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళినవి తిరిగి రావాలి అనుకుంటే ఈ మంత్రాన్ని 1000 సార్లు హోమం చేయించాలి. మంత్రం చదువుతూ ఎవరైతే బ్రాహ్మడు నెయ్యి వేస్తాడో అతనే ఈ మంత్ర పఠనం చేస్తూ కనురెప్ప కొట్టకుండా హవనంలో హవిస్సులు వేయాలి. కొంచెం కష్టంతో కూడుకున్నదైనప్పటికీ అలా చేయించడం వల్ల కూడా మీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా మేము ఇంతకు మునిపే చెప్పాం, గోచార రీత్యా చెప్పే విషయంలో జాతకం పూర్తిగా మాకు విశ్లేషణతో కావాలనుకుంటే 2025 రూపాయలు చెల్లించిన వారికి జాతకం మీ దాకా అందిస్తామని చెప్పాం. 60 పేజీల్లో PDF కూడా ఇస్తాం. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి మీ యొక్క జాతకంతో పాటుగా ఈ యొక్క కరుంగలి మాల లేదా జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మా యొక్క కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.